దేవుడు మనల్ని ఎరుగున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఈ రోజు నీ జీవితము మనుషులందరూ తునీకరించచ్చేమో గానీ నీవు యేసు ప్రభు దగ్గరికి నీ జీవితాన్ని తీసుకెళ్తే నీ జీవితాన్ని నూతన పరచగలిగిన దేవుడు. ఆమేన్. ఈ రోజు ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ ద్వారంగా ఆయన నీ జీవితంలో కార్యములు జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నాడండి. నీవు ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఈ రోజు నీ జీవితంలో మనుషుల దగ్గర నుండి విలువ రావట్లేదేమో గానీ నిన్ను విలువగా ఎంచి నీ జీవితాన్ని విలువతో నింపగలిగిన దేవుడు. హీ విల్ రిస్టోర్ యూ. ఈ రోజు మనుషులు చూడండి, మనుషులు మెప్పిస్తానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో. వెన్ యూఆర్ బెస్ట్ ఇన్ లైఫ్, పీపుల్ ఆల్ వాంట్ బి నెక్స్ట్ యూ. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా ఓట కలుగుతుందో మనుషుడు నిన్ను తెలుసు అని చెప్తాం కూడా అవమానపడతాడు. కానీ దేవుడు అలా కాదండి. ఒక మనుషుడు బాధలో, దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా ప్రజలు అని చెప్తారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మేబీ పీపుల్ హావ్ నాట్ అడ్మైర్డ్, నువ్వు కష్టపడ్డావేమో. మేబీ పీపుల్ జస్ట్ యూజ్ అండ్ త్రో చెప్తారు కదా, స్వార్థానికి వాడుకుని పడేసేవారు. కొంతమంది చూడండి ఏ మాత్రం సహించరు, మనం మాత్రం వాళ్ళని సహించారంటారు. ఎవడు ప్రేమిస్తే ఏంటి, ఎవడు ప్రేమించకపోతే ఏంటి, ఎవడు అంగీకరిస్తే ఏంటి, ఎవడు అంగీకరించకపోతే ఏంటి, ఎవడు నీ పక్షాన అంటే ఏంటి, ఎవడు నీ పక్షాన. ఐ నో ఐ ఆమ్ రిసీవ్డ్ బై గాడ్, యాక్సెప్టెడ్ బై గాడ్, లవ్డ్ బై గాడ్, అప్రూవ్డ్ బై గాడ్, అనాయింటెడ్ బై గాడ్. ఇంకా ఎవడి గురించి మనకెందుకు బాధ? దేవుడిని మనం సంతోషపడుతున్నామా, దేవునితో సరికొన్నామా? హీ వాజ్ రిజెక్టెడ్. నువ్వు అంగీకరించబడతాం కొరకు ఆయన తునీకరించబడ్డాడు. దేవుడి ద్వారా గొప్ప వాడబడిన వారు కూడా విరిగిన పరిస్థితులకు వెళ్తాం చూస్తాం. ఏలి అంటాడు, ఇంకా నా వలన అవ్వదు. అంత గొప్ప ప్రవక్త హీ సేస్ ఐ కాంట్ డూ ఇట్ ఎనీమోర్. నేను ఇంకేం గొప్ప కాదు. మీ జీవితంలో ఓటంలో మీరు బ్రతికినట్లయితే, పోరాటంలో, అవమానంలో మీరు బ్రతికినట్లయితే దేవుణ్ణి అడగండి. దేవునితో సహవాసం కలిగి ఉండండి.